నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అసలు టీవీలు పెట్టాలంటేనే చాలా అసహ్యంగా ఉందండి. ఎందుకంటే ఉదయం లేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద వేసుకుని పడి చచ్చిపోతారండి. మన కలియుగ దైవం ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం గురించి ఒక్కొక్కడు ఎంత నీచంగా మాట్లాడుతుంటే టీవీల్లో డిబేట్లు అండి. ఇదే టీవీ ఛానల్స్ అంతకుముందు 2014-19 తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తిరుపతికి వెళ్తారు. వాళ్ళకి ప్రోటోకాల్ తక్కువని వెళ్ళిపోతారు మీడియా అని వెంటనే. అలానే 19 నుంచి 24 కూడా వెళ్ళారు. వీళ్ళకి తెలుసు కల్తీ జరగలేదు అని, ఖచ్చితంగా తెలుసు. బురద జల్లాలి. ఈ దిక్కుమాల మీడియా ప్రతినిధులు అందరూ కూడా వాళ్ళ పిల్లలతో వెళ్ళి ఆ తిరుపతి నిన్న కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు డ్రామా అన్నారు. పోనీ డ్రామానే చేయమనండి. వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ పిల్లల మీద ఒట్టేసి మేము చెప్తున్న న్యూస్ నిజం, మాకెవరు డైరెక్షన్ లేదని చెప్పమనండి. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ కూడా పిల్లలు తీసుకెళ్ళి ప్రమాణం చేసి మా దాంట్లో జరగలేదు, జగన్మోహన్ రెడ్డి దాంట్లో ప్రమాణం చేయమనండి. ఎందుకంటే ఆ వేసేవన్నీ దొంగ ప్రమాణాలు అందరికీ తెలుసు. ఆ దేవుడు ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో శిక్షిస్తాడు, ఈలోపు తప్పు చేసినా పర్లేదని. కానీ శిక్ష మాత్రం తప్పదండి. ఎందుకంటే భగవంతుడితో గేమ్స్ ఆడుతున్నారు మీరు. మీ రాజకీయాలు మీరు చేసుకోండి, అర్థమైందండి. ఎందుకండి ఇప్పుడు కల్తీ జరిగింది, నెయ్యిని సెలెక్ట్ చేసే కమిటీ ఉంటుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మీరు 279 రూపాయలు కేజీ ఎలా కొన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో? ఇప్పుడు 340 ఎంతో చిల్లరంటే అది కల్తీయా? మరి మీకు అంత భక్తి ఉన్నప్పుడు మీ హెరిటేజ్ నెయ్యిని స్వామికి చక్కగా 200 రూపాయలకి ఇవ్వచ్చు కదండి. మీకు భక్తి ఉన్నప్పుడు మీ హెరిటేజ్ నెయ్యి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్స్ ఉండవు కదా. అసలు ఎప్పుడు మీరు ప్రపంచంలో టాపు. దేవుడితో వద్దని దయచేసి పెద్దవారు. మీరు ఎవరో పిచ్చి వెదవలో వాగారు అనుకుంటే అనుకోవచ్చు. మరి వాళ్ళలో ఒకటిగా మీరు కూడా మాట్లాడితే అది నాకు నచ్చట్లేదండి. ఎందుకంటే వయసుకి విలువ ఇస్తాను నేను ఎప్పుడు కూడా. దట్టు భగవంతుడితో మీరు గేమ్స్ ఆడుతున్నారు, అది ఎంత తప్పండి. అది మీకు గత ప్రభుత్వాన్ని పడుకోబెట్టేశారు, పంపించేశారు. చచ్చిన పావులా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, తీసేయండి. ఆయన 5 ఏళ్ళు కింద మీద పడి ఏదో చేస్తాడు. మీకు అధికారం ఇచ్చారు, ఏం చేస్తున్నారండి? ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే లంచాలు పెరిగే తెలిసండి. పోనీ దాని మీద దృష్టి పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాలు అవటం కాదు, డెత్ సర్టిఫికేట్ రావట్లా, బస్ సర్టిఫికేట్ రావట్లేదు. ఎదురులాగా పిచ్చి కుక్కలా తిరుగుతున్నారు జనాలు ఇప్పుడున్న ఎండల్లో. ప్రజల్ని మీరు మంచి పరిపాలిస్తారు, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు. మీరేం చేస్తున్నారు? పోయిన గవర్నమెంట్ మీద బురదలు జల్లుతూనే ఉన్నారు. వాళ్ళు బాగా చేయలేదని కదా వాళ్ళు పంపించింది, మీరు బాగా చేస్తారు కదా మిమ్మల్ని గెలిపించింది. దాని మీద మీరు కట్టుబడి ఎందుకు ఉండట్లేదండి? ఎంతసేపు వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి. అది అయిపోయేది, ఆయన ఓడిపోయాడు, మీరు గెలిచారు. మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు ఫీల్ అవుతారు, నాకు అర్థం కావట్లేదండి. దయచేసి భగవంతుడితో ఈ మహా టీవీ5 డిబేట్లు అండి ఎంత నీచమండి. ఆ డిబేట్లు పెట్టే ఎదవలకి, అందులో పాల్గొనే ఎదవలకి తెలుసండి కల్తీ జరగలేదని. వీళ్ళకి టైంపాస్. సిగ్గు లజ్జ ఉండాలండి. అన్నం తినేవాళ్ళు అయితే దేవుడి గురించి మాట్లాడరండి. అశుద్ధం తినేవాళ్ళు దేవుడి గురించి మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టు ట్యాంకర్స్ టెస్ట్ జరుగుతాయి, కొండ కింద వేయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత టెస్ట్ జరుగుతాయి. ఇంత వివరంగా ఉంటే దానికి ఒక కమిటీ ఉంది. దానికి స్వచ్ఛత ఉంటేనే లడ్డు దాన్ని పంపిస్తారు. అన్నీ తెలిసి కూడా బురద జరుగుతారంటే వీళ్ళకి సిగ్గు లేదండి. వైసీపీ వాళ్ళకి వీళ్ళు ఎప్పుడూ కూడా బురద జరుగుతూనే ఉంటారు. ఆ బురద తుడుచుకోవడమే సరిపోతుంది ఇలా బతుకంతా. మీరు తప్పు చేయనందుకే మూసుకుని కూర్చోండి. తప్పు చేశారు, వీళ్ళు చేశారు, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు కదా. సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఎంక్వైరీ వద్దు, విచారణ వద్దంటే అట్లా వేయండి. మీ నిజాయితీ ప్రూవ్ చేయండి. బొక్కలో తోయండి. చెత్తలంచి కూడా ఎవరైతే నెయ్యి కల్తీ చేశారో ఆ నా కొడుకుని బొక్కలో వేయండి. సిబిఐ ఎంక్వైరీ వేసి. అది మాత్రం చేయరు. ఎందుకు భయపడుతున్నారో తెలియదు. దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మీకు 100 రోజుల పరిపాలన మీరు భజన చేసుకోవచ్చు, పొగుడుకోవచ్చు. కానీ ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం మొదలైంది. అది ఓటు రూపంలో మీకు పోటు పడుతుంది. జరిగిందా జరిగింది. ఇప్పటి నుంచి పరిపాలన మీద మీరు శ్రద్ధ పెట్టి ప్రజలకు మంచి పరిపాలన ఇస్తారని నిండు మనసుతో కోరుకుంటున్నానండి. నమస్కారం అండి, మీ సామాన్యుడు.